కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సోమ్లానాయక్ తాండా గ్రామ పంచాయతీ పరిధిలో 8 ఆవులు మృతి చెందాయి. భారీ వర్షాల కారణంగా చనిపోయాయని వెటర్నరీ డాక్టర్ జైపాల్ సింగ్ తెలిపారు. మరొక 6 ఆవులు ఆచూకీ లభించలేదన్నారు. అడవిలో మేతకు వెళ్లిన ఆవులు సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో వాటిని గాలించగా బుధవారం ఉదయం అడవిలో మృతి చెందాయని, అక్కడే పంచనామా నిర్వహించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించామని డాక్టర్ తెలిపారు. రైతు జయరాంకు చెందిన ఆవుల విలువ సుమారు 3 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని జయరాం వేడుకుంటున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జైపాల్ సింగ్. నేను హనుమాజ్పేట ప్రాథమిక పశువైద్య కేంద్ర పశువైద్యుడిని. ఈరోజు సోమ్లానాయక్ తాండాలో జయరాం చెందిన ఆవులను చూడడానికి వచ్చాము. నిన్న సాయంత్రం మేతకు అడవికి వెళ్ళిన పశువులు 16 పశువులు ఆచూకీ దొరకలేవు. అవి చూడడానికి వెళ్ళి అందులో ఒక 10 ఆవులు మృత్యువాత పడ్డాయి అతి వర్షాల కారణంగాను. మిగతా 6 ఆవులు ఇంకా ఆచూకీ లభించలేదు. ఆ 8 ఆవులను వెళ్ళి సందర్శించి పంచనామా నిర్వహించడం జరిగినది. రిపోర్టు ఉన్నతాధికారులకు మరియు మండల తహసీల్దార్ గారికి కూడా చేర్చడం జరిగింది. మాతో పాటు సోమ్లానాయక్ తాండా గ్రామ పంచాయతీ మా పండరి గారు మరి బాన్సువాడ ఆర్ఐ గారు రావడం జరిగింది. రిపోర్టుని మేము ఉన్నత అధికారులు కూడా సమర్పించడం జరిగినది. అతి వర్షాల కారణంగా వర్షాలకు గత వారం రోజుల నుంచి మనకు భారీ వర్షాలు కురుస్తున్నందున ఈ వర్షాల్లో తడిచి అంటే చలి జ్వరం వచ్చి మృత్యువాత పడ్డాయి. ఈ చనిపోయిన ఆవుల యొక్క అంటే మార్కెట్ వాల్యూ ప్రకారం ఒక 3 లక్షల వరకు ఉంటుందని మేము తీర్మానించడం జరిగినది.